నల్గొండ జిల్లా అవంతిపురంలో స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి వేగంగా ప్రహరీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో 20 మంది విద్యార్థులున్నారు. గాయాలైన విద్యార్థులకు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడే వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిల్లపురం వివిఆర్ సిటీ సెంటర్ కు చెందిన స్కూల్ బస్సుగా గుర్తించారు. ఫిట్నెస్ లేని కారణంగానే బస్సు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాంతో పాటు అనుభవం లేని డ్రైవర్ బస్సు నడిపినట్లు గుర్తించారు. నల్గొండ జిల్లాలో బస్సు ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రస్తుతం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలో ఉన్నటువంటి అవంతిపురం వద్ద స్కూల్ బస్సుకు సంబంధించి ఆ ప్రభావం చోటు చేసుకోవడం జరిగింది. ఆ నేరేడుచర్ల మండలానికి సంబంధించి అంటే చిల్లపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన బస్సు ఈ రోజు పిల్లలను తీసుకొని అవంతిపురంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చిన పరిస్థితి ఒక ఎక్స్ప్రెస్ బస్సులో రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఆ యొక్క టెంపుల్ దర్శించుకొని తిరిగి వచ్చినప్పుడు మొత్తం టోటల్ గా గుట్ట ప్రాంతం కాబట్టి పూర్తిగా దిగువకు డౌన్ గా ఉంటుంది. సో ఈ విధంగా వస్తున్న క్రమంలో బస్ డ్రైవర్ దాన్ని సరిగా కంట్రోల్ చేయలేక ఫ్రంట్ ముందుగా ఉన్నటువంటి ఒక గోడను ఢీకొట్ట పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా గోడను ఢీకొట్టడంతో దాంట్లో బస్సులో ఉన్నటువంటి కొంతమంది పిల్లలకు మాత్రము గాయాలు కావడం జరిగింది. కాకపోతే ఆ విధంగా అదే వేగంతో మాత్రము కిందికి వచ్చినట్లయితే మాత్రము ఆ గోడ కాకుండా వేరే సంథింగ్ ఏదైనా ఉన్నా కూడా పెద్ద ప్రమాదం జరిగేదని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ఎప్పుడైతే డౌన్ కు వచ్చిందో ఆ గోడ తగలడం వల్ల మాత్రము బస్సు ఆగిపోయింది. సో ఈ విధంగా బస్సు ప్రమాదం జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆర్టీఓ అధికారులు కూడా వెంటనే ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే విషయాలు కూడా వాళ్ళు కులంగా పరిశీలించిన పరిస్థితి ఉండడం జరిగింది. డ్రైవర్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లోనే ఈ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఆర్టీఓ అధికారులు చెప్పారు. ముఖ్యంగా బస్సు సంబంధించిన ఫిట్నెస్ విషయంలో కూడా కొన్ని అనుమానాలు వెలువచ్చినప్పటికీ కూడా బస్సు ఫిట్నెస్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడం జరిగింది. కాకపోతే డ్రైవర్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఆర్టీఓ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.